మైండ్ యువర్ లాంగ్వేజ్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. డోంట్ ఫర్గెట్ దట్ యు ఆర్ ఆన్ బెయిల్. బెయిల్ పైన బయట ఉన్నటువంటి వ్యక్తి చట్టాలని గౌరవించాలి, వ్యవస్థలకు లోబడి ఉండాలి. అంతేగాని నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతానంటే దానిపైన కూడా మేము చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాం. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ థింక్ ఆంధ్ర. గత వారం రోజులుగా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా వల్లభనేని వంశీ పేరు మారుమవుతుంది. అటు టీడీపీ వర్గాల్లో ఎంతో ఆనంద బాష్పాలు కనిపిస్తున్నప్పటికీ వైసీపీ వర్గాల నుంచి ఇప్పటివరకు అన్ని ఆశించిన స్థాయిలో వల్లభనేని వంశీ కుటుంబానికి కానీ లేదంటే ఆ పార్టీ నుంచి కానీ ఆ ఫ్యామిలీకి అంత సపోర్ట్ దక్కని ఈ నేపథ్యంలో ఈ ఒక్కసారిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి వల్లభనేని వంశీతో ములాఖత్ చేయడం వైసీపీ వర్గాల్లో కూడా కొంత చర్చాంశంగా మారింది. ఇదే అంశంపై జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ కొన్ని పేర్లను పర్టికులర్గా ప్రస్తావించినటువంటి పరిస్థితి. అందులో మొదటిగా వచ్చినటువంటి పేరు పట్టాభి గారు. ఇందులో ప్రధాన పాత్ర పట్టాభి గారిదే. మొత్తం ఇదంతా కూడా పట్టాభి గారి నేపథ్యంలో పట్టాభి గారి వెనక చంద్రబాబు గారిని చేసినటువంటి పన్నాగం అంటూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి అంశాలపై మనతో క్లారిటీ ఇచ్చేందుకు పట్టాభి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. పట్టాభి గారు, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వంశీ గారితో ములాఖాత్ జరిగినటువంటి సందర్భంలో 1కి 10 సార్లు దీని అంతటికి ప్రధాన కారకుడు పట్టాభినే, పట్టాభి గారే వెళ్ళి ఇదంతా చేశారు, పట్టాభినే అనవసరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు, రెచ్చగొట్టారంటారు. ఎందుకు వంశీ గారి పైన పట్టాభి గారికి ఎందుకు అంత కోపం? నాకు వంశీ గారి పైన కానీ లేదంటే ఇతర వైసీపీ నాయకుల పైన కానీ వ్యక్తిగతంగా ఎటువంటి కోపాలుండో, వ్యక్తిగతంగా ఎటువంటి పగలు ప్రతీకారాలు కూడా తీర్చుకోవాల్సిన అవసరం ఉండదు. మాకున్నటువంటి బాధ అంతా ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీకి చెందినటువంటి నాయకులు వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు, వాళ్ళు ప్రజల్ని హింసిస్తున్నటువంటి విధానం, చేస్తున్నటువంటి దాడులు, వీటిపైన ఆ రోజున మేము గట్టిగా తిరగబట్టడం, ప్రశ్నించడం జరిగింది. ఇవాళ గన్నవరం సంఘటన విషయాన్ని కనుక మనం వచ్చినట్లయితే ఇవాళ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పదే నా పేరు జపించి నేనేదో పెద్ద నేరం చేశాను, గన్నవరానికి 200-300 మందితో వెళ్లి వాళ్ళ కార్యాలయం పైన దాడి చేసే ప్రయత్నం చేశారు. ఈ విధంగా పచ్చి అబద్ధాలు వండి వార్చడం జరిగింది. 2019-24 మధ్య ఏ విధంగా అయితే పచ్చి అబద్ధాలు మాట్లాడి ప్రజల్ని నమ్మించి మోసం చేసే ప్రయత్నం చేశాడో, 2024 మొన్న ఎన్నికల్లో ప్రజలు వాతలు పెట్టినా సరే ఆ పద్ధతి మార్చుకోకుండా మళ్ళీ అదే విధంగా మాట్లాడాను. వాళ్ళ ఆ రోజున కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా గన్నవరం వెళ్ళింది దేనికి అంటే, ఫిబ్రవరి 20వ తేదీ ఉదయం దొంతు చిన్న అనేటటువంటి మా పార్టీ సీనియర్ బీసీ నాయకుడి ఇంటిపైన దాడి జరిగింది. ఎందుకు దాడి జరిగింది? ఆయన దానికి ముందు రోజు వల్లభనేని వంశీ గారిని గట్టిగా ప్రశ్నించడం జరిగింది అతను చేసేటటువంటి అరాచకాల పైన. ఎప్పుడైతే ఒక బీసీ గళం గట్టిగా వినపడిందో జీర్ణించుకోలేనటువంటి వంశీ మరుసటి రోజు ఉదయం చిన్నగారి ఇంటిపైన దాడి చేశారు. ఒక బీసీ నాయకుడి ఇంటిపైన దాడి జరిగితే మేము మౌనంగా చూస్తూ కూర్చుంటామండి? ఆయనకి మద్దతుగా పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్ళాం. చిన్నగారు ఫోన్ చేసి, అన్న ఈ విధంగా జరిగింది, మీరు అందరూ రావాలన్నా మనం పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలంటే మేము అందరం వెళ్ళాం. ఒక 15-20 మంది మా పార్టీ నాయకులు ఉన్నారు, నేను, గురుమూర్తి గారు, వీరందరూ నేరుగా గన్నవరం పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. వెళ్తున్నటువంటి సందర్భంలోనే నేను అక్కడ వంశీ గారి కార్యాలయం దాటుకుని వెళ్ళాలి. అప్పటికే కార్యాలయం బయట ఒక 150-200 మందిని పోగేసి పెట్టారు. మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి సిఐ గారిని అడిగాం, ఏంటి సార్ ఇది గన్నవరం అంతా ఏంటి, అది ఒక యుద్ధ వాతావరణం లాగా మారిపోయింది, ఏంటి జనం ఏంటి, ఇదంతా ఏంటి, ఇక్కడ ఏం జరగబోతా ఉందంటే ఏం లేదండి అంతా ఇదిగా ఉంది అదిగా ఉంది అని చెప్పి ఏదో మాట్లాడారు. మేము కంప్లైంట్ వారికి ఇస్తున్నటువంటి సందర్భంలోనే ఈ రౌడీ మోకంతా మా పార్టీ కార్యాలయం పైన దాడి చేసి తగలబెట్టడం మొదలుపెట్టి, ఏది మేము పోలీస్ స్టేషన్లో ఉండగా. అది చూసి మేము నిర్ఘాంతపోయి ఆ వార్త విని అక్కడ గట్టిగా పోలీసు వారిని నిలదీస్తే అప్పుడు పోలీసు వాళ్ళు అక్కడికి వెళ్ళటం, అప్పుడు పోలీసులు కూడా వెళ్ళాలి. వారు వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మేము 15-20 మంది మా కార్యాలయం తగలబెడతా ఉంటే మేము కూర్చోలేం కదా, మరి అక్కడ ఉన్నటువంటి వారి రక్షణగానే మేము వెళ్ళాలి. మేము బయలుదేరి వెళ్ళి మెయిన్ రోడ్ మీదకి రాగానే మా పైన కర్రలు, రాడ్లు, పెట్రోల్ సీసాలతో మా పైన దాడి చేసి నన్ను ముఖ్యంగా టార్గెట్ చేసి నన్ను చంపేటటువంటి ప్రయత్నం చేశారు. అదృష్టవశాత్తు నా గన్మెన్, నా డ్రైవర్ ఆ రోజు నన్ను కాపాడారు. కానీ మళ్ళీ రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకుని తోటలూరు స్టేషన్లో 3rd డిగ్రీ ప్రయోగించారు. ఆ కథంతా మీకు తెలుసు. సో దీన్ని మొత్తంగా మనం చూసినట్లయితే పట్టాగా పోలీస్ స్టేషన్కి వెళ్ళటమే నేను చేసినటువంటి నేరం. కానీ వైసీపీ వాదన ప్రకారం లేదంటే జగన్మోహన్ రెడ్డి ఇందాక మీడియాతో మాట్లాడినటువంటి దాని ప్రకారం చూస్తే పట్టాభి గారు కనీసం 150-200 మందిని తీసుకెళ్లి గన్నవరంలో వంశీ కార్యాలయం పైన దాడి చేశారు, వంశీ అనుచరుల పైన దాడి చేశారు, వంశీకి సంబంధించినటువంటి ఆఫీస్ పైన దాడి చేశారు. సరే అండి, ఇప్పుడు కాసేపు ఆయన చెప్పింది నిజం అనుకుందాం, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది, దానికి సంబంధించిన ఆధారాలు చూపించమనండి. నేను 150-200 మందితో వైసీపీ కార్యాలయం పైన దాడి చేస్తే కనీసం ఒక మట్టిగడ్డన వాళ్ళ కార్యాలయం మీద పడాలిగా. ఏదో అటువంటి విజువల్స్ అని ఉన్నాయా? ఆ రకంగా ఏమైనా జరిగిందా? ఇవాళ మేము విజువల్స్, వీడియో ఫుటేజ్ రిలీజ్ చేసాం. మా పార్టీలో వాహన కార్యాలయాన్ని తగలబెట్టడం, మా వాహనాలను తగలబెట్టడం, కార్యాలయంలో ఫర్నిచర్ ధ్వంసం చేయడం, ఆ రౌడీ ముగ్గులు ఏ విధంగా దాడి చేసి మొత్తం ఫుటేజ్ మేము రిలీజ్ చేసాం. ఆ రోజున
ప్రభుత్వం మీదేగా. ఆ రోజున మీ చేతిలో కూడా మీడియా ఉంది కదా, ఆ దిక్కుమాలిన బులుగు మీడియా, చూపించమనండి. పట్టాభి అనే వ్యక్తి నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాడా లేదా, ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్ళాడా లేదా, నిజంగా 150 మందిని 200 మందిని వెనకమాలు ఉంటే మీ కార్యాలయం పైన వారితో నేను దాడి చేసి ఉంటే మీ దగ్గర దానికి సంబంధించినటువంటి ఆధారాలు దేనికి లేవు, ఒక అద్దోన్న బయలిందా, ఒక మట్టిగడ్డన మీ ఆఫీస్ మీద పడిందా? ఎందుకంటే ఇవన్నీ పచ్చి అబద్ధాలు. ఏదో ఒక రకంగా మళ్ళీ ప్రజల్ని మోసం చేయాలి, మాయ చేయాలన్న దానిలో భాగంగా అతను మాట్లాడేటటువంటి మాటలు తప్పితే ఇంకొకటి కాదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రపంచానికి ఏం తెలియజేశాడంటే, దళితుల పైన ఎవడు దాడి చేసినా నేను అండగా నిలుస్తాను, దళిత బిడ్డల్ని ఎవడు కిడ్నాప్ చేసినా జగన్మోహన్ రెడ్డి గన్ను కంటే వేగంగా అక్కడికి చేరుకుంటాడు, దళితులను ఎవరిని చంపి పార్సల్ చేసినా వారి వెనక జగన్మోహన్ రెడ్డి ఉంటాడు అని మళ్ళీ ఒకసారి రుజువు చేశాడు. ఇవాళ ఏం ఘనకార్యం చేశాడని వెళ్ళావు ఆయన జైలుకి పరామర్శించడానికి? ఒక దళిత బిడ్డను కిడ్నాప్ చేయడం వంశీ చేసినటువంటి ఘనకార్యమా? అభినందించి సభాష్ వంశీ, భలే చేసావు, భలే కిడ్నాప్ చేసావు అని సభాష్ అని భుజం తట్టడానికి వెళ్ళావు జైలుకి. దేనికి వెళ్ళావా నువ్వు? అంటే ఇక్కడ ప్రధానంగా ఒకటి పట్టాభి గారు ఆయన మాట్లాడుతూ, పట్టాభిరామ్ అనే వ్యక్తి గన్నవరం వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టాడు, మీరేమో మేము అసలు పెట్టలేదు, ప్రెస్ మీట్లు అనేవి గన్నవరంలో జరగలేదు, డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్కి వెళ్ళామని మీరు చెప్తుంటే, అక్కడ ప్రెస్ మీట్ పెట్టి మమ్మల్ని రెచ్చగొట్టాడు, అది కాక మా పైన దాడి చేసి తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళారనేది ఒక వాదన. జగన్మోహన్ రెడ్డి కొన్ని రోజులు, నేను ఆ రోజున ప్రెస్ మీట్ పెట్టలేదు, నేను వెళ్ళింది పోలీస్ స్టేషన్ కి. చూసుకోండి, ఇప్పుడు నేను ప్రెస్ మీట్ పెట్టి అన్ని చేస్తే దానికి సంబంధించిన వేరే మీడియా సమావేశం అని పిలిచినటువంటి మెసేజో లేదంటే ఆ ఫుటేజో ఉండాలిగా. ఇంకొన్ని రోజులు అయితే పట్టాభి చంద్రమండలం మీద కూడా ప్రెస్ మీట్ పెట్టాడని మాట్లాడతాడు, అది కూడా నమ్మేస్తాం మనం. చెప్తాడు చంద్రమండలం మీద నుంచి పెట్టాడు ప్రెస్ మీటు, లేదంటే ఇంకెక్కడి నుంచో పెట్టాడని చెప్పి. ఇప్పుడు ఆయనకి నేను ఆ రోజున ఒక సింహస్వప్నంలాగా మారిపోయా, కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా పట్టాభి. ఎందుకంటే ఆయన అవినీతిని ఆధారాలతో సహా అతను చేసిన 1000 కోట్ల అవినీతిని బయటపెట్టినటువంటి వ్యక్తిని కాబట్టి అతనికి నిద్రలేనటువంటి రాత్రి ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాడు నన్ను. ఎందుకంటే బీసీల పక్షాన ధైర్యంగా నిలబడ్డాం, నిలబడతాం. ఇవాళ తెలుగుదేశం పార్టీకి వెన్నుముక బీసీలండి. అటువంటి బీసీల పైన దాడి జరుగుతుంటే చూస్తూ కూర్చుంటావా? మీరు దళితుల్ని చంపి డోర్ డెలివరీ చేస్తామంటే నోళ్ళు మూసుకుని కూర్చుంటావా? ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ రోజున మా నాయకుడు మాకు నేర్పించింది అదే. బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల పైన ఎక్కడ ఏ దాడి జరిగినా ప్రతి ఒక్కరు అండగా నిలబడాలని మాకు ఆయన చెప్పారు. మా నాయకుడు నేర్పించిన విధంగా ఆ రోజున ఒక బీసీ నాయకుడు చిన్నగారికి మద్దతుగా వెళ్ళాం. కానీ వాళ్ళు తమరేం చేశారు? ఇవాళ ఒక తోట చంద్రయ్యని కానీ నందం సుబ్బయ్యని కానీ వీళ్ళందరినీ అతి కిరాతకంగా మా పార్టీ నాయకుల్ని మీరు నరికి చంపుతా ఉంటే మేము మౌనంగా కూర్చోవాలా? డాక్టర్ సుధాకర్ గారిని వేధించి మీరు చంపుతా ఉంటే, డ్రైవర్ సుబ్రహ్మణ్యం డోర్ డెలివరీ చేస్తే డెడ్ బాడీని మేము చూస్తూ కూర్చోవాలా? మీరు ఏ రోజైనా మాట్లాడారు? ఆ రోజున వాటిని ఆపే ప్రయత్నం చేశారా? ఇవాళ నిస్సిగ్గుగా వచ్చి జైలు దగ్గరికి వచ్చి ఇవాళ ఒక దళిత ద్రోహ అయినటువంటి వంశీ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ మీరు. కాబట్టి ఇవాళ ఇట్ ఈస్ వన్స్ అగైన్ ప్రూవ్డ్, జగన్మోహన్ రెడ్డి ఈజ్ యాంటీ దళిత్, జగన్మోహన్ రెడ్డి ఈజ్ యాంటీ బీసీ అండ్ మైనారిటీ. మళ్ళీ మీకు మీరే ఇవాళ మీరు రుజువు చేసుకున్నారు. మొన్న జనం ఇటువంటి చేష్టలు చూసే, ఇటువంటి సైకో చేష్టలు చూసే మీకు వాతలు పెట్టి 151 నుంచి 11కి దిగ్గొట్టారు. అయినా కూడా బుద్ధి తెచ్చుకోకుండా ఇంకా మీడియా ముందుకు వచ్చి జైలు దగ్గర ఏదో పిచ్చి ప్రేలాపలను పేలితే ఎవడు కూడా హర్షించేటటువంటి పరిస్థితి ఉండదు. సార్ ఒకటి ఫైనల్ గా ఏదైతే మీరు కొన్ని ఆధారాలు చూపించారు, మా పార్టీ ఆఫీస్ పైన దాడి చేశారు, కార్లు తగలబెట్టారు, రాళ్లతో కర్రలతో దాడి చేశారని మీరు చెప్తున్న ఆ అంశాలను కొంచెం పక్కన పెడితే, జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏ వైసీపీ కార్యకర్త టీడీపీ ఆఫీస్ పైకి దాడికి వెళ్ళలేదు, ఎక్కడా తగలబడలేదు, ఎక్కడా దాడులు జరగలేదు అని చెప్పి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. నిజంగానే జరగకపోయి ఉంటే, నిజంగానే దాడి చేయకపోతే, నిజంగానే తగలబెట్టకపోయి ఉంటే మీరు తీసుకొచ్చిన ఆధారాలు ఎక్కడికి చూపిస్తున్నారు మీరు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒకసారి నాకు అనిపిస్తూ ఉంటుంది, ఆయన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటా ఉన్నాడో ఏదైనా ఆఫ్రికా అడవుల్లో ఉంటా ఉన్నాడో నాకైతే ఒకసారి డౌట్ వస్తూ ఉంటుంది. నేను ఆయన మాట్లాడే మాటలు, అరే కళ్ళెదురుగుండా అంత ఎవిడెన్స్, తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన గుద్దిచ్చి గేట్లు బాల్గొట్టే విధంగా లోపలికి వచ్చారు, అన్ని మనకి వీడియోగ్రాఫిక్ ఎవిడెన్స్ అండి. ఇప్పుడు కాదు, 2-3 సంవత్సరాలు 3-4 సంవత్సరాల నుంచి ఉంది అది పబ్లిక్ డొమైన్ లో. అన్నుంటే మళ్ళీ ఇవాళ కొత్తగా ఆఫ్రికా అడవుల నుంచి దిగుమతి అయినట్టు, అసలు ఏమీ జరగనట్టు ఈయన గారు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, ఇప్పుడు ఆల్రెడీ ఆయన మానసిక పరిస్థితి పైన అనేక అనుమానాలు ఉన్నాయి. ఇటువంటి మాటలు వింటే జగన్ 2.0 అంటే ఓహో ఇదేనేమో, ఇప్పుడు పిచ్చి ముదరటమే జగన్ 2.0 అని ఆయనే రుజువు చేసుకోవాలనుకుంటే ఆయన్ని ఎవరూ రక్షించలేరు. కాబట్టి ఇప్పుడే మేము ఇప్పటికైనా కోరుకునేది ఒక్కటే, ఎప్పుడైనా ప్రజలు ఒక తీర్పు ఇచ్చిన తర్వాత దాని నుంచి పాఠాలు నేర్చుకునే ప్రయత్నం చేస్తారు. ఎవరైనా మీకు గత ఎన్నికల్లో వాతలు పెట్టారు, మీరు ఆ తీర్పు నుంచి పాఠాలు నేర్చుకునే ప్రయత్నం చేస్తే మీరు ఈ వ్యవస్థలో, రాజకీయ వ్యవస్థలో ఏదో ఇంకేమన్నా ఉండే అవకాశం అన్న ఉంటుంది. ఇప్పటికే లేదు, మీ పార్టీ భూస్థాపితం అయిపోయింది, మీరు కూడా రాజకీయ సన్యాసం తప్పితే ఇంకోటి ఉండదు. ఇదే పద్ధతిలో వెళ్తే అది అతి త్వరలోనే జరుగుతుంది. ఇక్కడ మరో విషయం పట్టాభి గారు, ఇక్కడ గతంలో నందిగాం సురేష్ అరెస్ట్ అయినప్పుడు కానీ, లేదంటే ఇప్పుడు వంశీ అరెస్ట్ అయినప్పుడు కానీ, ఈ మధ్యకాలంలో జరిగినటువంటి 2-3 అంశాల సందర్భంగా వినుకొండలో జరిగినటువంటి అంశాలు, ఇలాంటి ఏ సంఘటన దగ్గరికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ అధికారులని, పోలీసుల్ని ఉద్దేశించి ఈ రోజు వల్లభనేని వంశీ దగ్గర చూస్తే బట్టలోడు తీసుకొడతాం, ఎక్కడ ఉన్న సప్త సముద్రాల నుంచి తీసుకొచ్చి శిక్షిస్తామని చెప్పి, అంటే ఈ విధంగా బహిరంగ వ్యాఖ్యలు చేయడాన్ని, అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యి ఉండి ఈ విధంగా వ్యాఖ్యలు చేయడానికి ప్రజలు ఎలా అర్థం చేసుకోవచ్చు? దీన్ని
దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? చెప్పే కదండి, జగన్ 2.0 అంటే ఇదే. పిచ్చి ముద్ర మాట్లాడటం అంటేనే జగన్ 2.0. ఈ మాటలే చూడు, అదే ఆయన చెప్తా ఉన్నాడు, దిస్ ఇస్ జగన్ 2.0. నాకు పిచ్చి ఇంకా బాగా ముదిరిపోయింది, లేకపోతే ఈయన పోలీసుల్ని బట్టలు కూడా తీసుకొట్టడం ఏంటంటే దీనిపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాం. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, మీరు ఏవైతే వాళ్ళ మాటలు మాట్లాడారో, పోలీస్ అధికారుల పైన మీరు చేసినటువంటి అత్యంత అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా చట్టపరమైనటువంటి చర్యలు ఉంటాయి. దానికి కూడా సిద్ధంగా ఉండండి. మీరు సప్త సముద్రాలు దాక్కున్న లాక్కురాటాలు ఇవన్నీ భ్రమంలో బ్రతకబాకండి. ఇక లేదు, అయిపోయింది. మీరు ఒక ఛాన్స్ అన్నారు, ఒక ఛాన్స్ ఇచ్చారు, సర్వనాశనం చేశారు. మళ్ళీ మీరు తిరిగి రావటాలు ఇవన్నీ చేయటాలు అనేవి ఉండదు. ముందు మీరు కోర్టుకి ఎప్పుడు వెళ్తారు, మీ కేసుల్లో నుంచి మీరు కేసులకు సంబంధించి విచారణ ఎప్పుడు ఎదుర్కొంటారు అది చెప్పండి. మీరు ఆల్రెడీ దాదాపు 20కి పైగా కేసుల్లో A1 ముద్దాయి, మీరు పోలీసులను బెదిరిస్తారా? ఇవాళ చట్టాలకి న్యాయస్థానాలకి పోలీసులకి బెదిరిపోయి రకరకాల కుంటి సాకులతో తప్పించుకుని బెయిల్ పైన తిరుగుతున్నటువంటి మీరు ఇవాళ మీరు ఒక బెయిల్ పక్షి సార్. యువర్ ఆన్ బెయిల్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. బెయిల్ పైన ఉన్నటువంటి వ్యక్తి ఈ విధంగా పోలీస్ అధికారులు బెదిరిస్తే మీ బెయిల్ కూడా రద్దు అవుతుంది. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఆ పరిణామాలకు కూడా మీరు సిద్ధంగా ఉండండి. కాబట్టి తప్పు చేసిన వాళ్ళు వెనకేసుకు రావటం చాలక ఇంకా ఏం పోలీసులు చేసినటువంటి నేరం ఏంటంటే, ఒక దళిత బిడ్డను కిడ్నాప్ చేస్తే అతన్ని కిడ్నాప్చర్ నుంచి విడిపించడం పోలీసులు చేసినటువంటి నేరమా? దానికి వాళ్ళ గొడ్డలొప్పు తీసి కొడతారా మీరు? మైండ్ యువర్ లాంగ్వేజ్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. డోంట్ ఫర్గెట్ దట్ యు ఆర్ ఆన్ బెయిల్ అండ్ దీస్ కైండ్ ఆఫ్ కామెంట్స్ ఈవెన్ ద కోర్ట్ ఆల్సో విల్ నాట్ ఎంటర్టైన్. బెయిల్ పైన బయట ఉన్నటువంటి వ్యక్తి చట్టాలని గౌరవించాలి, వ్యవస్థలకు లోబడి ఉండాలి. అంతేగాని నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతానంటే దానిపైన కూడా మేము చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్.